తీసుకురావాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. एक सच्चे वचन आपको बोलने के लिए हम यहाँ पर आ गए हैं. ఒక నిజమైన ప్రేమని నిజమైన ప్రేమని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. सच्चा प्यार और सच्चा वचन देने के लिए हम यहाँ पर आ गए हैं. ఆ ప్రేమ పేరు ప్రభువైన యేసుక్రీస్తు. वो प्यार का नाम है यीशु मसीह. లోకంలో ఎవరు కూడా శాశ్వతం కాదండి. इस दुनिया में कोई भी हर एक दिन नहीं जिएगा, सारा दिन नहीं जिएगा. ఎవరు కూడా ఏది కూడా శాశ్వతం కాదు. कोई भी दुनिया में ज्यादा दिन नहीं रहेगा. నువ్వు ఎలాంటి వాడివైనా సరే, నువ్వు ఏ పార్టీ వాడి అయినా సరే, कोई भी आदमी रहेगा एक ही दिन या थोड़ा दिन ही दुनिया में रहेगा. నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా సరే, నీకెంత మంచి అధికారంలో ఉన్నా సరే, कितना भी बड़ा आदमी रहे तो कितना भी अच्छा जॉब कर रहे होंगे, मगर दुनिया में एक ना एक दिन छोड़ के जाना पड़ेगा. నీ దగ్గర ఎంత ధనం ఉన్నా సరే, నీ దగ్గర ఎంత సంపద ఉన్నా సరే, आप कहीं कितना भी दौलत रहे दो, अपन एक ना एक दिन छोड़ के जाना पड़ेगा. నువ్వు ఏదో ఒక రోజు ఈ యొక్క భూమి నుంచి నువ్వు వెళ్ళిపోక తప్పదు. एक ना एक दिन ये दुनिया को छोड़ के अपन को जाना पड़ेगा. మీ తోటి వారు అందరూ కూడా ఈ మాటలు చెప్తున్నా, నేను కూడా ఏదో ఒక రోజు యొక్క భూమి నుంచి వెళ్ళిపోక తప్పదు. आपके जो परिवार है, आपके फ्रेंड्स है, ये सब दुनिया को छोड़ के एक ना एक दिन जाना पड़ेगा. ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే ఏదో ఒక రోజు మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. एक ना एक दिन आप और तुम इस दुनिया को छोड़ के जाना ही पड़ेगा. అది నీకైనా నాకైనా ఏదో ఒక రోజు మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. आपको और मेरे को दुनिया से ऐसे वाले सब जनों को दुनिया को छोड़ के एक ना एक दिन चले जाना पड़ेगा. అయితే ఈ భూమి నుంచి నువ్వు ఆ రోజు వెళ్ళిపోకముందే, అంటే ఆ మరణం అనేది నీ దగ్గరికి రాకముందే ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ये धरती को जब छोड़ने पहले, धरती को छोड़ने जाने से पहले, तो दुनिया को छोड़ के जाने से पहले अपन यीशु मसीह मार्ग में जाने के लिए हम यहाँ पर आ गए हैं. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట సెలవిస్తూ ఉన్నారు. ఏంటి ఆ మాట అంటే, यीशु मसीह ये वचन बोल रहा है, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నా అని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ये दुनिया में जो भी प्रयास कर रहे हैं, दुनिया में जो भी अपन दुनिया में रहते हुए प्रयास कर रहे हैं, मेरे के लिए आओ बोल के यीशु मसीह बोल रहा है. అయితే మనం చనిపోయిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి. मरने के बाद दुनिया छोड़ने के बाद आपको दो ही मांग रहे हैं. ఒకటి స్వర్గం అయితే మరొకటి నరకము. एक स्वर्ग रहेगा, एक नरक रहेगा. స్వర్గము అనగా పరలోక రాజ్యము. स्वर्ग मतलब परलोक राज है. ఆయన మోక్ష మార్గము, మోక్ష రాజ్యము అని కూడా అనొచ్చు. स्वर्ग मतलब परलोक राज रहता. అయితే ఆ యొక్క రాజ్యానికి, అంటే మోక్ష రాజ్యానికి, స్వర్గానికి, పరలోక రాజ్యానికి నువ్వు చేరాలి అని అంటే, अगर आप परलोक राज जाना है, अपन स्वर्ग राज जाना है बोले तो ప్రభువైన యేసుక్రీస్తు వారే మార్గమై ఉన్నారు, సత్యమై ఉన్నారు, జీవమై ఉన్నారు. यीशु मसीह एक ही भगवान जो आपको परलोक राज लेकर जाएगा. ఇది నిజం, ఇది ఒక మతం కాదండి, ఇది నిజమైన మార్గము. अपन सोचते होंगे अपन सोचते हैं ये दुनिया में एक ना एक दिन छोड़ के जाना ही पड़ेगा. నేను ప్రకటిస్తున్న మాటలు మతానికి సంబంధించినటువంటి కాదు, కానీ ఒక నిజమైన మార్గానికి, నిజమైన సత్యానికి, నిజమైన జీవానికి చెప్తున్న మాటలు, ఈ యొక్క మాటలు. ये अपन हम जो बातें बोल रहे हैं यीशु मसीह के बात आई से अभी. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. यीशु मसीह ये वचन दे रहे हैं, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుని దగ్గర నుంచి మహిమను పొందుకోలేకపోతున్నారు. ये दुनिया में जो पूरे आदमी आए वो पूरे पाप में ही जी रहे हैं, पाप में ही मर रहे हैं. మనందరి కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి వచ్చి తన యొక్క శరీరాన్ని ఆ కల్వరి శిలువలో బలియాగం చేశాడు. तुम्हारे लिए, मेरे लिए, जो भी दुनिया में पाप कर रहे हो सबके लिए यीशु मसीह 2000 साल पहले आकर क्रूस पे कुर्बान कर चुके हैं. ఎంతగా బలియాగం చేశారు అని అంటే, ऐसा यीशु मसीह को क्रूस पे बलिदान हुआ है. తన బాడీలో ఆయన బాడటువంటి ఒక్క రక్తపు బొట్టు కూడా లేనటువంటి ఆ విధంగా రక్తం కార్చారు ఆయన. ये शरीर में ऐसे पूरा एक क्रूस पे कुर्बान होके वहां पर मर चुका. यीशु मसीह उसका आत्मा को छोड़ कर चुका है. ఎందుకు